4 ఖైదు విధించింది. ఆరోపణల నుంచి మోడీ మాత్రం బయటపడ్డారు. ఆరంభంలో చెలరేగిన గోద్రా అల్లర్లు వెంటాడుతుండగానే నరేంద్ర మోడీ అభివృద్ధి మంత్రం జపించారు. దేశంలో ఏ రాష్ట్రం సాధించలేని ప్రగతితో ముందుకు సాగారు. విద్యుత్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. కంపెనీలకు పెద్దపీట వేసి ఉద్యోగాల కల్పన చేశారు. గుజరాత్ ని పెట్టుబడులకు కేంద్రంగా మార్చడంలో నరేంద్ర మోడీ తిరుగులేని విజయం సాధించారు. భారత్ వచ్చే ఏ విదేశీ సంస్థ అయినా తొలిచూపు గుజరాత్ పై పడేలా చేశారు. ఆ స్థాయిలో మౌలిక రంగాల్ని, విద్యుత్ రంగాల్ని అభివృద్ధి పరచడం వల్ల కంపెనీలు అదే దారి పట్టాయి. మోడీ అభివృద్ధి నినాదం మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనన్న కార్ల్ మార్క్స్ సూక్తిని మరోసారి నిజం చేసింది. ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం కుదిపేసిన పరిస్థితుల్లో పలు దేశాలు గుజరాత్ పట్ల తమ దృక్పథాన్ని మార్చుకున్నాయి. ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తొలుత చైనా, జపాన్లు ముందుకొచ్చాయి. గత ఏడాది నవంబర్లో చైనా, ఈ ఏడాది జూలైలో జపాన్ పర్యటించిన మోడీ ఆ దేశాలతో భారీ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, డెన్మార్క్ తదితర దేశాల రాయబారులు నరేంద్ర మోడీతో చర్చలు జరిపేందుకు బారులు తీరారు. సుస్థిర పాలన, సమర్థ నాయకత్వం, భవిష్యత్పై చక్కని దృక్కోణం ఆ దేశాల వైఖరి మారే విధంగా చేశాయి. మోడీ పరిపాలనా తీరు విదేశాల్లో ఆయనకు ఆదరణ తీసుకొచ్చాయి. వెంటాడుతున్న ఆర్థిక మాంద్యం పరిస్థితులు, గుజరాత్ పై మారుతున్న ప్రపంచ దేశాల వైఖరి బ్రిటన్ పై ప్రభావం చూపింది. ప్రపంచీకరణ వేగంగా సాగుతున్న ప్రస్తుత దశలో ఓ ప్రాంతంపై ఎక్కువ కాలం నిషేధం విధించడం వల్ల రెండు వైపులా నష్టమేనని బ్రిటన్ గుర్తించింది. గుజరాత్ లో పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటన్ కంపెనీలు ఉవ్విళ్లూడుతున్నాయి. దేశంలో అత్యధిక పెట్టుబడులను గుజరాత్ ఆకర్షిస్తోంది. జూన్లో అసోచాం వేసిన అంచనాల ప్రకారం దేశంలోకి వస్తున్న పెట్టుబడుల్లో 12.5% గుజరాత్ వైపే సాగాయి. వీటి విలువ 14,80,000 కోట్ల రూపాయలు. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకున్న బ్రిటన్ నిషేధం ఎత్తివేసింది. గుజరాత్తో తమ దేశ సంబంధాలు బలోపేతం దిశగానే ఈ విషయాన్ని చూడాలని, అంతేగాని ఇది మోడీకి ఆమోదం కాదని బ్రిటన్ రాయబారి బెవాన్ అన్నారు. ఏదైనా రాష్ట్రంతో సంబంధాలు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవాల్సి ఉంటుందన్న ఆయన, మోడీ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన నాయకుడన్నారు. అయితే 2002లో బ్రిటన్ నిషేధం విధించినప్పటి నుంచి ఇప్పటి వరకు మోడీ ప్రజలు ఎన్నుకున్న నేతే. వీటన్నింటినీ పక్కన పెడితే బ్రిటన్ వైఖరిని సూటిగా, స్పష్టంగా చెప్పిన బెవాన్ మోడీతో సమావేశం ఉద్దేశాన్ని చాటి చెప్పారు. On trade and investment, the first point I want to make is that we have been doing business with Gujarat for many years. I mentioned that we have a British trade office in Gujarat which has been very active. There are many British companies which are based here in Gujarat. There are many Gujarati companies that are based in the UK, and they are very welcome and they make a big contribution to the UK's economy. So the first point is that we've been doing business in Gujarat for many years. The second point is that we would indeed, and we are just as interested in Gujarat investing in the UK as we are in British companies coming here and doing business with Gujarat. బ్రిటన్ బాటలోనే అమెరికా సహా యూరోపియన్ యూనియన్ దేశాలు నడుస్తున్నాయి. ఈ విషయంలో తమ దేశ చట్టాల ప్రకారమే నడుచుకుంటామని అమెరికా అంటోంది. గుజరాత్ ఎన్నికల్లో గెలిచి నరేంద్ర మోడీ మరోసారి ముఖ్యమంత్రి అయితేనే అమెరికా నిర్ణయం మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక లోటు కలవరపెడుతున్న అగ్రరాజ్యం మరెంతో కాలం గుజరాత్ ని దూరంగా ఉంచలేదన్నది వాస్తవం. మోడీపై ఉన్న వీసా నిషేధాన్ని ఎత్తివేయాలని రిపబ్లికన్ కాంగ్రెస్ ప్రతినిధి జో వాల్ష్ ప్రచారం చేస్తున్నారు. అవినీతిపై ఉక్కుపాదం మోపడం సహా ప్రభుత్వ విధానాలతో గుజరాత్ ని అభివృద్ధి బాట పట్టించిన ఆయన నుంచి నేర్చుకోవాల్సిందే ఎంతో ఉందని విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ కే లేఖ రాశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగానే నరేంద్ర మోడీతో చర్చలు జరిపామని బ్రిటన్ అంటున్నా ఆయన సమావేశం వెనుక రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా మోడీకి పెరుగుతున్న ఆదరణ బ్రిటన్ కి తెలియంది కాదు. ఈ విషయంలో మిత్రపక్షం జేడీయూ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ ఆయనను బలపరిచే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గుజరాత్ ఎన్నికల్లో మరోసారి తిరుగులేని విజయం సాధిస్తే ఇక మోడీకి అడ్డే ఉండదనే విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో చీమ చిటుక్కుమన్నా సమాచారం అందే అమెరికా, బ్రిటన్లకు ఈ విషయాలు తెలియనివి కావు. అందుకే
బ్రిటన్ నిషేధం ఎత్తివేస్తే అమెరికా ఆ దిశగా సాగుతోంది. ఈ పరిణామాలు కాంగ్రెస్ కి మింగుడుపడని సమయంలోనే తనదైన వ్యాఖ్యలతో మోడీ ఆ పార్టీ నేతల్ని మరింత ఇబ్బంది పెడుతున్నారు. రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు జనవరిలో జరగబోయే వైబ్రెంట్ గుజరాత్ కార్యక్రమానికి 120 దేశాలు హాజరు కాబోతున్నాయని మోడీ చెప్పారు. అయితే ప్రపంచం గుర్తించిన ఈ అభివృద్ధి ప్రధాని మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ కి కనబడడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. हिंदुस्तान के 19 राज्यों में 48 घंटे के लिए अंधेरा हो गया, बिजली गुल हो गई। ऑपरेशन थिएटर में किसी का आधा ऑपरेशन हुआ है, बिजली चली गई, ऑपरेशन अटक गया। लोग ट्रेन में सफर कर रहे थे, बिजली चली गई, ट्रेन बीच रात अटक गई। सारे विश्व में 21वीं सदी हिंदुस्तान की सदी की जहां चर्चा होती थी कि एक तरफ पूरा हिंदुस्तान अंधेरे में डूबा हुआ था, एक अकेला गुजरात ऐसा था जहां बिजली जगमगा रही थी। బ్రిటన్ నిర్ణయాన్ని ప్రజా పౌర సంఘాలు వ్యతిరేకించాయి. అల్లర్లలో మోడీ పాత్రను కోర్టులు నిర్ధారించలేదన్న బ్రిటన్ రాయబారి బెవాన్ వ్యాఖ్యలు సరికాదని సంఘాల ప్రతినిధులు వ్యాఖ్యానించారు, తప్పుబట్టారు. గోద్రా అల్లర్లలో 3 బ్రిటిష్ పౌరులు సహా వారి కారు డ్రైవర్ మృతి చెందిన ఘటనపై న్యాయం జరిగేలా చూడాలన్న బెవాన్ విజ్ఞప్తిని వారు తప్పుబట్టారు. ఈ ఘటన ఒక దేశానికి జరిగింది కాదని, మానవత్వానికి జరిగిన అవమానమన్నారు. బ్రిటన్ నిర్ణయంపై ఇలాగే స్పందించిన కాంగ్రెస్ ఎన్నికల వేళ అంత తొందరగా నిషేధం ఎత్తివేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. బ్రిటన్ ద్వంద్వ విధానాలు పాటిస్తోందని విమర్శించింది.